అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఒంటరితనమే గుండెపోటుకు కారణమా? ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి? ఆధునిక కాలంలో గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు, నృత్యం చేస్తున్నప్పుడు లేదా సాధారణ రోజువారీ జీవితంలో కూడా గుండెపోటుతో కూలిపోయే ఘటనలు కనిపిస్తున్నాయి. గుండెపోటు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి సమయంలో లక్షణాలను సమర్థవంతంగా గుర్తించడం మరియు వెంటనే సరైన చర్యలు తీసుకోవడం జీవితాన్ని కాపాడే కీలక దశ అవుతుంది. ఈ ఆర్టికల్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఒంటరితనం గుండెపోటుకు కారణమా అనే విషయాలను తెలుసుకుందాం. ఒంటరితనం గుండెపోటుకు కారణమా? ఒంటరితనం స్వయంగా గుండెపోటుకు ప్రత్యక్ష కారణం కాకపోవచ్చు, కానీ దీర్ఘకాల ఒంటరితనం మరియు సామాజిక ఒంటరితనం మానసిక ఒత్తిడి, డిప్రెషన్ మరియు ఆందోళనను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కారణాలు గుండె ఆరోగ్యాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. ఒంటరితనం వల్ల రక్తపోటు పెరగవచ్చు. స్ట్రెస్ హార్మోన్లు కార్టిసాల్ విడుదల అవుతాయి. ఇవి గుండెపై ఒత్తిడిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామం అనుసరించే అవకాశం తగ్గుతుంది. అయితే గుండెపోటుకు ప్రధాన కారణాలు అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బుల కుటుంబ చరిత్ర. ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే సకాలంలో సహాయం అందకపోవడం వల్ల పరిస్థితి తీవ్రమవుతుంది. గుండెపోటు లక్షణాలు. గుండెపోటు లక్షణాలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. సాధారణ లక్షణాలు: ఛాతీలో నొప్పి లేదా గుబాళింపు, మధ్యలో లేదా ఎడమవైపు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. చేతులు, ముఖ్యంగా ఎడమ చేయి, భుజాలు, దవడ లేదా కడుపులో నొప్పి. చల్లని చెమటలు, వికారం లేదా తల తిరగడం. అసాధారణ అలసట లేదా ఆందోళన. ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే సరైన చర్యలు తీసుకోవడం జీవితాన్ని కాపాడగలదు. క్రింది జాగ్రత్తలు పాటించండి. 1. శాంతంగా ఉండండి. భయపడితే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. మెల్లగా కూర్చోండి లేదా నెమ్మదిగా పడుకోండి. 2. అత్యవసర సహాయం పిలవండి. వెంటనే 108 లేదా స్థానిక అంబులెన్స్ నంబర్కు కాల్ చేయండి. మీ లొకేషన్, లక్షణాలను స్పష్టంగా తెలియజేయండి. ఫోన్ను కాల్లో ఉంచండి. 3. ఇంటి ఏర్పాట్లు. రాత్రి సమయంలో లక్షణాలు కనిపిస్తే ఇంటి లైట్లను ఆన్ చేయండి మరియు మెయిన్ డోర్ను తెరిచి ఉంచండి. తద్వారా అంబులెన్స్ సిబ్బంది సులభంగా లోపలికి రాగలరు. 4. సరైన భంగిమ. వీపుపై సూటిగా పడుకుని కాళ్లను కొద్దిగా పైకి ఎత్తండి, ఉదాహరణకు దిండు లేదా దుప్పటి కింద ఉంచండి. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. 5. ఆస్పిరిన్. ఐచ్ఛికం. మీకు ఆస్పిరిన్కు అలర్జీ లేకపోతే 300 మిల్లీగ్రాములు ఆస్పిరిన్ టాబ్లెట్ను నమలండి. ఇది రక్తం గడ్డకట్టే అవకాశాన్ని తగ్గిస్తుంది మరియు గుండెకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. 6. సన్నిహితులకు సమాచారం. సమీప బంధువులు, స్నేహితులు లేదా పొరుగువారికి కాల్ చేసి మీ పరిస్థితిని తెలియజేయండి. వారు వైద్య సిబ్బందికి మీ ఆరోగ్య చరిత్ర, అలర్జీలు, ఔషధాలు గురించి తెలియజేయగలరు. 7. శక్తిని ఆదా చేయండి. అనవసరంగా కదలకండి లేదా ఒత్తిడి తీసుకోకండి. నెమ్మదిగా, లోతైన శ్వాస తీసుకోండి. గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు. కొన్ని వ్యక్తులలో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 50 ఏళ్లు పైబడినవారు. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు. మధుమేహం, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు. ధూమపానం లేదా మద్యపానం చేసేవారు. ఊబకాయం లేదా నిశ్చల జీవనశైలి ఉన్నవారు. గుండెపోటు నివారణకు చిట్కాలు. 1. రెగ్యులర్ చెకప్లు. రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. 2. ఆరోగ్యకరమైన ఆహారం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, పండ్లు, కూరగాయలు, గింజలు,
తక్కువ కొవ్వు మరియు తక్కువ ఉప్పు తీసుకోండి. 3. వ్యాయామం. రోజుకు 30 నిమిషాలు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. 4. ఒత్తిడి నియంత్రణ. మెడిటేషన్, యోగా లేదా హాబీల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించండి. 5. ధూమపానం మానండి. ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. 6. ఆల్కహాల్ మితంగా. అధిక ఆల్కహాల్ సేవనం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 7. సామాజిక సంబంధాలు. ఒంటరితనాన్ని తగ్గించడానికి కుటుంబం, స్నేహితులతో సమయం గడపండి. సావధానతలు. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్య తీసుకోండి. ఆలస్యం ప్రమాదకరం. ఆస్పిరిన్ తీసుకునే ముందు మీకు అలర్జీ లేదని నిర్ధారించుకోండి. ఒంటరిగా నివసించేవారు అత్యవసర నంబర్లను 108, స్థానిక అంబులెన్స్ సులభంగా అందుబాటులో ఉంచుకోండి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు ఔషధాలు తీసుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.